సో దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూలు తీసుకొని వెంగమాంబకైతే వచ్చేసామండి తినడానికి. సో ఇక్కడ అంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుందంటే సైడ్కి, అంటే నదుల ప్రవాహం మీదుగా వచ్చే వే అంతా కూడా ఇక్కడ క్లియర్గా డీటెయిల్డ్గా మనకు ఉంటుంది. అంటే చూడడానికి ఎంత అందంగా ఉంటుందైతే ఇది ఎవరైనా సరే ఈజీ గుర్తుపట్టేస్తారు మనం వెంగమాంబలో ఉన్నాము అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సెకండ్ హాల్లోకి వెళ్ళాము. అక్కడ ఫుల్ అయిపోయింది అని చెప్పేస్తే మళ్ళీ అక్కడ నుంచి కొంచెం బ్యాక్ వచ్చి ఫస్ట్ హాల్లోకి వెళ్ళాము. సో ఫుడ్ గురించి నేనైతే అంతకుముందు నవంబర్లో అలా వెళ్ళినప్పుడు నాకు చాలా నచ్చింది. అంటే నేను ఎప్పుడూ అంత కంప్లీట్గా తినని దాన్ని కూడా బాగా తిన్నాను అనమాట. అప్పుడైతే అంత చేంజ్ అయింది, బాగుంది అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు చూస్తే కర్రీస్ అంతకుముందు ఏం పెట్టారో అవే ఉన్నాయి. కొంచెం క్యాబేజ్ కర్రీ కొంచెం వేశారు, పల్లి చట్నీ, ఇంకా పొంగలి బెల్లం అన్నం కొంచెం వేశారు. సో వీటి టేస్ట్ క్యాబేజ్ కర్రీ చూస్తేనే అర్థమైపోతుంది అది ఎలా ఉంది అని చెప్పేసి. ఇంకా రైస్ పెట్టినప్పుడు మళ్ళీ వీళ్ళు పెట్టేటప్పుడు వీడియోలు తీసుకోవద్దు అంట. టేస్ట్ అయితే నాకు అంత ఏం అనిపించలేదు. దేవుడు అన్నం గురించి అలా చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ టేస్ట్ అయితే ముందులా లేదనమాట. మరి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి.